నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వర్ధంతి వేడుకలు ఎక్కడా లేని విధంగా అద్దంకిలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించడం, వేడుకలకు మునిమనవరాలుగా తను హాజరు కావడం సంతోషంగా ఉందని సుభాషిణి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం వద్ద సోమవారం ప్రకాశ పంతులు 67వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రకాశం పంతులు మునిమనవరాలు సుభాషిణి హాజరై ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 10వ తరగతి ఫలితాల్లో 550 మార్కులకు పైగా వచ్చిన 140 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టి పెరిగి చదువుకున్న గడ్డపై ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుని నిత్యం ఆయనను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని, ప్రకాశం పంతులు చిన్న వయసు నుంచి కష్టజీవి అని, అద్దంకిలో కూడా ప్రకాశం పంతులు చదువుకున్నారని, ఆయన పేరు మీద జిల్లా పేరు పాఠశాలలో కూడా ఉండడం మునిమనవరాలుగా తనకు గర్వంగా ఉందన్నారు. మీరు సాధించిన నిజంగా ఒక అద్భుతమైన విజయం. మీరు సాధించిన దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం, మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం వీళ్ళందరూ పడుతున్న ఈ కృషిని మీరు అర్థం చేసుకోవాలి. రుద్రయ్య అన్నయ్య గారు చెప్పినట్లు దీని వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న విషయం కాదు. అలాంటి వాళ్ళు మీ వెనకాల ఉండడం మీ అదృష్టం. నిజంగా ఆ బాబు చెప్పినట్టు రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు బి హియర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. Yes, I was the student of this Prakasam Junior College and High School 40 years back. 83, 84 నా 10th క్లాస్. ఈ రోజు మరి 2023, 24 మీ ముందుకు నాకు రావడం అనేది నాకు ఒక అద్భుతమైన అవకాశం, అదృష్టం. నాకు ఇలాంటి అదృష్టాన్ని కల్పించిన మీకందరికీ నా పాదాభివందనాలు. నేను నాకు మాట్లాడడం అనేది చాలా తక్కువ తెలుసు. నేను ఇక్కడ ఒక శ్రోతగానే వస్తాను. మా గురువు గారు ఉన్నారు ఇక్కడ, దేవపాల గారు, చంద్రకోడి గారు, మా అన్నగారు అప్పకల్లాలు శ్రీరామకృష్ణమూర్తి గారు, ఇంకా సోదరులు దత్తు గారు, వీళ్ళందరూ ఇచ్చే సందేశాలు నాకు ఎంతో బాగా అనిపిస్తాయి. నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంకా ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ప్రకాశం పంతులు గారు అంటే ఇంకెవరికి తెలియని విషయం అనేది లేదు. ఆయన ప్రతిభాశాలి, సాహసానికి ప్రతిభకు మరో పేరు. వారి జీవితం మనకందరికీ ఎంతో ఆదర్శకరమైనది. వాళ్ళ పిల్లలకు స్ఫూర్తి ఇవ్వాలి వాళ్ళ జీవితం గురించి అని ప్రకాశం మిత్రమండలి వాళ్ళు ఇచ్చిన అనుబంధ సంస్థలు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అనేది చాలా హర్షదాయకం. అది చాలా అభినందనీయం. అదేవిధంగా ఉదాహరణగా అందులో ప్రకాశం పంతులు గారు, ఎందుకంటే గుండెల నుంచి కాల్చుకుంటున్నా అని చెప్పి వాళ్ళకి ఎదురొడ్డిన మహానుభావుడు ఆయన. రెండవది ఇంకోటి, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం స్వరాజ్యం అంటే ఈయన ఉమ్మడి రాష్ట్రానికి కలిపి అప్పుడు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం కావడం కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రాణం దగ్గర 40 రోజుల పైన ఏమో గుడడంగా ఆయన దీక్ష చేస్తే, అమ్మాయి తినడమ్మా మాట్లాడద్దు, ఆయన చేస్తే ఆయన క్షీణించి ఆయన మామూలు శరీరము బాగా ఇదైపోయి రావాల్సిన మలమూత్రాలు సైతం కూడా నోట్లో నుంచి వచ్చే పరిస్థితికి అంతటి క్షీణించిపోయిన పరిస్థితిలో అంత భయంకరంగా చనిపోవడం జరిగింది. దానికి అప్పుడు ఘంటసాల గారు కూడా ఉన్నారు. అప్పుడు మద్రాసులో ఇది జరిగింది. అక్కడ ఆయన ఒక్కడే పాపం కాస్త ఇదవుతూ ప్రకాశం గారిని కూడా హెల్ప్, సార్ ఏంది మనకి పరిస్థితి, ఇట్లా రావాలన్నా, స్వాతంత్ర్యం కోసం ఇంత ఇది కావాలన్నా, మన రాష్ట్ర స్వరాష్ట్రం కోసం ఇంత కష్టపడి ఇంత ఇదై ప్రాణత్యాగం చేస్తే జనంలో కదలగలేదంటే, ఈయనకి మామూలుగా పంతులు గారికి శాంతం ఎంత ఉందో కోపం అంతకు 10 రెట్లు ఉంది ఆయనకి. అంతకు 10 రెట్లు. మామూలు అవసరమైతే బూతులు, మనకు రాని బూతులు కూడా తిడతాడు ఆయన. అవి ఎందుకంటే అక్షర సత్యం ఎక్కడంటే, ఆయన ఇక్కడి నుంచి మామూలు రాజమండ్రిలో కొన్నాళ్ళు ఉన్నప్పుడు అక్కడ మామూలు వాళ్ళతో ఫైటింగ్, చిన్నప్పుడే ఫైటింగ్లు ఆయన అన్నిట్లో కూడా అట్లా ఆరితేరినాడు. కాబట్టి అక్కడికి వరుస పెట్టి అమరాబుద్ధులు మొదలు పెట్టాడు. ఇక్కడ ఏది స్టేట్ మొత్తం అందరు కలిసి బుద్ధి ఉందా, బుద్ధి లేదా, అసలు
మీకోసం ఆయన ఈ విధంగా కావాలా, ఆయన పరిస్థితి చూడండి, అది దాన్ని భయంకరంగా తిరిగితే అప్పుడు ఈ అమ్మాయి కూడా 568 మార్కులు వచ్చాయి. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు, సంకా బాబు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక 5-10 వీడియో చేద్దాం. ప్రకాశం పంతులు గారి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కిడ్స్ సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు గణితం, సైన్స్ సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తున్నారని జేవీవీ నాయకులు డాక్టర్ రఘుచంద్ అన్నారు. అద్దంకి పట్టణంలోని జేవీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, జెడ్పీ హైస్కూల్ గురకాయపాలెంలో సోమవారం నుంచి కిడ్స్ సమ్మర్ క్యాంపులు ప్రారంభించారు. మొదటి రోజు 20 మంది విద్యార్థులు హాజరు కాగా గణితం, సైన్స్ పై ఉపాధ్యాయులు క్లాసులు చెప్పారు. ఈ సందర్భంగా జేవీవీ నాయకులు రఘుచంద్ మాట్లాడుతూ ఈ వేసవిలో విద్యార్థులు వెనుకబడి ఉన్న సబ్జెక్టులపై అవగాహన పెంపొందించుకునేందుకు గాను జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం నుంచి జూన్ 10వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారని, 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు క్లాసులు జరుగుతాయని రఘుచంద్ చెప్పారు. సమ్మర్ క్యాంపులో ఆటలు, పాటలు, డ్రాయింగ్ కూడా నేర్పిస్తారని, ఆసక్తి గల విద్యార్థులు 50 రూపాయలు చెల్లించి సమ్మర్ క్యాంపుకు రావచ్చని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నెల 31 వరకు అద్దంకిలో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో, అట్లాగే గురకాయపాలెం హై స్కూల్లో 2 చోట్ల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కిడ్స్ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంపులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలందరికీ కూడా స్కిల్స్ నేర్పడం జరుగుతుంది. జనరల్గా పిల్లలు సమ్మర్ అనగానే వాళ్ళకి తోచక ఈ సెల్ ఫోన్ చూడటం, తర్వాత వీడియోలు చూడటం, సినిమాలు చూడటం, లేదా తోచక ఒకళ్ళనొకళ్ళు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఇబ్బందులు గురవుతుంటారు ఒక్కోసారి. అందువల్ల అటువంటి పిల్లలందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేసి క్యాంప్కి వచ్చి, క్యాంపులో రకరకాల స్కిల్స్, మ్యాథ్స్ స్కిల్స్ ఉన్నాయి, జనరల్ స్కిల్స్ నేర్పుతారు, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, అలాగే సాంగ్స్, అలాగే రైటింగ్ స్కిల్స్, రకరకాలైనవి నేర్పుతారు ఇక్కడ. అవన్నీ కూడా రోజుకు ఒక రకం నేర్పుతారు. ఈ స్కిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకొని భవిష్యత్తులో మీరు అభివృద్ధి అవ్వడానికి ఉపయోగపడతాయి. అలాగే జన విజ్ఞాన వేదిక ఇయే కాకుండా సైంటిఫిక్ టెంపర్మెంట్, అంటే సైంటిఫిక్గా శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయ దృక్పథం వైపు పిల్లల్ని తీసుకెళ్ళడానికి జన విజ్ఞానానికి కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా సమాజంలో ఈ రోజున ఈ మూఢనమ్మకాలు పెరిగిపోతూ ఉన్నాయి, వాటిని తగ్గించడానికి, అట్లాగే ఈ పర్యావరణ కాలుష్యం జరుగుతూ ఉంది, వాటిని మనం కాపాడటానికి, అలాగే మీరు ఈ కూల్ డ్రింక్స్, ముఖ్యంగా ఆహారం అనేది కలుషితం అయిపోయింది, బయట ఫుడ్ అంతా కూడా, వాటి నుంచి కాపాడటానికి, అలాగే కూల్ డ్రింక్స్ వల్ల నష్టము ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా నువ్వుల ముద్దలు, కొబ్బరి ముద్దలు, సున్నుండలు, వేరుశెల ముద్దలు, పాలు, గుడ్డు, చేప లాంటి పిల్లలందరూ తీసుకోవాలని, మంచి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యము, మంచి ఆలోచన, మంచి వ్యాయామం చేయడానికి ద్వారా ఈ పిల్లలందరూ కూడా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చక్కగా దృఢంగా ఉంటారని కోరుతూ ఈ జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు అందరూ కూడా నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇక్కడికి వచ్చారు సమ్మర్ క్లాసెస్కి. ఓకేనా? సమ్మర్ క్లాసెస్ అంటే మీరు చదువుకునే విద్యా సంవత్సరంలో ఒక నెల 15 రోజులు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఓకేనా? ఈ హాలిడేస్లో మీరు అటు ఇటు తిరిగి ఎడ్యుకేషన్ని ప్రక్కదారి పెట్టించకుండా ఉండటానికి జన విజ్ఞాన వేదిక ఏం ఆలోచించిందంటే, పిల్లలకి ఒక టెక్నికల్ పాయింట్స్, ఈ సమాజానికి ఏమవసరమో, లేకపోతే మీరు జీవించడానికి ఏమవసరమో, మీరు ఎడ్యుకేషన్లో లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏమవసరమో, అలాగే ప్రకృతికి ఉపయోగపడాలంటే మీరు ఎలాంటి పునాది వేయాలా, భావితరాలకి ప్రకృతి ద్వారా ఎలా మనం మెసేజ్ ఇవ్వాలా, ఎలా చెట్లు నాటాలా, ఎలా భూతాపాన్ని అరికట్టాలా, ఎలాగ మనం ఆక్సిజన్ తీసుకోవాలి, వీటన్నిటి సైన్స్ పరంగా ఒక ఉన్నతమైన ఆలోచనని మీ మెదళ్లలో ప్రింట్ చేయడానికి ఆలోచించిన ఆలోచనే
ఈ సమ్మర్ క్లాసెస్ జన్మజ్ఞాన వేదిక. ఓకేనా? ఈ జన్మజ్ఞాన వేదిక ద్వారా మీ ఎడ్యుకేషన్ పెంపొందించడం ద్వారా, లేకుంటే మీరు క్రమశిక్షణతో చక్కగా చదువుకోవటం ద్వారా, లేదా ఈ సమాజంలో ప్రజా సమస్యల పట్ల స్పందించి ప్రశ్నించే తత్వాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదిగా ఎలా జీవించాలి అనేది, ఇలాంటి మంచి లక్షణాలన్నీ జనవిజ్ఞాన వేదిక ద్వారా మీకు కలిగించడమే ఈ సమ్మర్ క్లాసెస్ ఉద్దేశం. ముఖ్యంగా చెట్లు. మనం జీవించాలంటే ఏం కావాలి? మనకి చెట్లు కావాలి. ఆక్సిజన్. ఆక్సిజన్ ఎలా వస్తుంది? ఆక్సిజన్ ఎలా వస్తుంది? మనం పెంచిన చెట్ల ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళైనా కూడా, ఒక పిల్లలైనా పెద్దోళ్ళైనా ఒక మొక్క నాటాలా? మొక్క నాటితే కదా చెట్టు అయ్యేది. డైరెక్ట్గా లేదా చెట్లు తీసుకొచ్చి నాటుతామా? లేదు. కాబట్టి మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ప్రకృతి పట్ల, పర్యావరణ పట్ల మనం హితంగా ముందుకెళ్ళాలి. మంచి కోరి ముందుకెళ్ళాలి. ఒక చోట ఈ చెట్టు దొరకపోయిన, మొక్క దొరకపోయిన ఒక విత్తనం వేయాలి. దాన్ని పెంచి పోషించాలి. మనల్ని మన తల్లిదండ్రులు ఎలా పెంచి పోషిస్తున్నారో మనం కూడా మొక్కల్ని పెంచి పోషించాలి. మనం కోవిడ్ వల్ల కొంత మేలు జరిగింది, ఆ టీకాల వల్ల కొంత మేలు జరిగింది. అయితే ఈరోజు నిన్న మొన్నట్లో ఎవరైనా ఇంకా నేను వచ్చేసాను. బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి కానీ పనిలో ఉండకూడదని, పిల్లలు చదువుకునే వయసులో చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని తాళ్లూరు మండలం విద్యాశాఖ అధికారి సుబ్బయ్య అన్నారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓ సుబ్బయ్య, డిబిఆర్సి కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు హాజరై ప్రసంగించారు. బడిఈడు పిల్లలందరూ బడిలో చేరి చదువుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తున్నారని, యూనిఫామ్ నుంచి భోజనం వరకు ప్రభుత్వం ఇచ్చి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో విద్యా చైతన్య ప్రచారోద్యమంలో భాగంగా మండలంలో విద్యకు దూరమైన విద్యార్థులను గుర్తించి వారికి తన ద్వారా అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చదువు ద్వారా జ్ఞానం, తెలివి పెంపొందించుకోవచ్చని, తద్వారా సమాజంలో గౌరవప్రదమైన విలువ దొరుకుతుందని ఎంఈఓ సుబ్బయ్య తెలిపారు. విద్యా చైతన్య ప్రచారంలో భాగంగా ముందుగా మరి చాలా మంది పిల్లలు కొంతమంది బడికి వెళ్తూ ఉన్నారు, కొంతమంది బడికి మధ్యలో మానేస్తూ ఉన్నారు, కొంతమంది డ్రాప్ అవుట్గా మిగిలినటువంటి పిల్లలకి మరి సక్రమమైన పద్ధతిలో వాళ్ళందరూ కూడా పాఠశాలలో జరిపించి వాళ్ళకి మంచి పౌరులుగా మరి ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని విషయాలని పేరెంట్స్ తోటి చర్చించడం జరిగింది. ముఖ్యంగా పేరెంట్స్ని అంటే తల్లిదండ్రుల్ని చైతన్యపరచడం ద్వారా విద్య యొక్క ప్రాధాన్యతని, చదువు యొక్క ప్రాముఖ్యతని తెలియజేయటం ద్వారా మరి వీళ్ళ చైతన్యం తీసుకురావటం అనేది జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలందరినీ కూడా చదివించడానికి వాళ్ళు ఇష్టపడటం అనేది జరిగింది. సో దానిలో భాగంగా మరి మండల విద్యాశాఖ తరఫున మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ యొక్క స్థాయికి అనుకూలంగా వాళ్ళ స్థాయిని బట్టి ఆయా పాఠశాలలో చేర్పించి వాళ్ళందరూ కూడా చదువుని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయాలన్న వాటి మీద ఈరోజు అనేది చర్చించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మరి మాతో కలిసి ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని మరి మంచిగా ఉండటం కోసం, చదువుకోవటం కోసం మాతో సహకరిస్తామని చెప్పి కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ బీసీ కాలనీలో, ఈ పాముల కాలనీకి వచ్చేసి పిల్లల్ని పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయటంలో మరి కోటేశ్వరరావు గారు, తర్వాత మన వెంకట్రావు గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయటం అనేది కూడా జరిగింది. ఆ విధంగా ఇక్కడే కాదు అన్ని మండలాల్లో, తాళ్ళూరు మండలానికి సంబంధించి అనేక వెనుకబడినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా కొంచెం ఆర్థికంగా, సామాజికంగా మరి దూరంగా ఉన్నటువంటి అనేక మంది యొక్క జీవనాన్ని మరి జనజీవన స్రవంతిలో కలగటం కోసం, వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించడం కోసం కూడా వీళ్ళు కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను పాల్గొని వీళ్ళలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. పని వద్దు,
బడి ముద్దు పని వద్దు బడి ముద్దు ఏం చదువుకుంటాం పిల్లలు బడికి పెద్దలు పనికి పిల్లలు బడికి పెద్దల పనికి మేం చదువుకుంటాం ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.